ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డీలో సినిమా పైరసీపై గుట్టువిప్పాడు రవి. కస్టడీలో సంచలన విషయాలను చెప్తున్నాడు. సినిమాలను హెచ్డీ ఫార్మాట్ లో ఏ విధంగా పైరసీ చేసేవాడో నిగ్గు తేల్చారు దర్యాప్తు అధికారులు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ చేస్తున్నట్టుగా నిర్ధారించారు. హెచ్డీ హబ్ సాయంతో హెచ్డీ సినిమాలను పైరసీ చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. క్యూబ్ నెట్వర్క్ ను సైతం హ్యాక్ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. క్యూబ్ నెట్వర్క్ కు చెందినటువంటి శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్ లో సినిమాలను రికార్డ్ చేసినట్టుగా విచారణలో బయటపడింది. వాటిని టెలిగ్రామ్ ఛానల్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. పైరసీదారులందరికీ కలిపి హెచ్డీ హబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్టుగా తేల్చారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పైరసీ సినిమా లింకులను అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేస్తున్న విషయం బయటపడింది. హిట్, తండేల్, కిష్కిందకాండ సినిమాలను ఇలాగే పైరసీ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేశాడు రవి. ఇక ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి రవిని విచారించనున్నారు పోలీసులు. ఒక్కో కేసులో 4 రోజులు విచారించాలని అంది నాంపల్లి కోర్టు. చంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఇక్కడి నుంచి సైబర్ క్రైమ్ కార్యాలయానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు.